Daily. Taste the Daily. వర్షాకాలం ముగిసినా తెలంగాణను వానలు ఏమాత్రం వీడడం లేదు. ఇవాళ తెలంగాణలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షం రోజంతా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో మధ్యాహ్నం ప్రాంతంలో వర్షం ప్రారంభమై సాయంత్రం నాటికి ప్రభావం పెరుగుతుందని అంచనా వేసింది. హైదరాబాద్ లో ఉదయం పొడి వాతావరణం ఉన్న తర్వాత వాన కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది సునీత. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ఢిల్లీ, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం ఈ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వర్షాలు కురిసే ఎక్కువ అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మామూలు వర్షం కురిసే అవకాశం ఉంది. దీని ప్రధానంగా కారణం చూసుకుంటే మనకు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరోసారి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనము విశాఖకు 200 మీటర్లు కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఒడిశాకి దగ్గరవుతుంది. ఒడిశాలోని పద్మాపూర్, సోంపేట మధ్య తీరం దాటి అటు ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర తీరం దాటిన తర్వాత ఏపీ వైపు కాకుండా ఒడిశా వైపు వెళ్లి తర్వాత ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఇది గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశాలో ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు భారత వాతావరణ శాఖ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలో గాలి వేగము గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ప్రభుత్వం ముందు అధికారులు జారీ చేశారు. దాంతో పాటు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో పాటు అరేబియా సముద్రంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గాలుల ప్రభావంతో కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉంది. అరేబియాలో గాలి వేగం గంటకు 48 కిలోమీటర్లుగా ఉంది. సో బంగాళాఖాతంలో గాలి వేగం 42 కిలోమీటర్లు ఉండగా ఏపీలో ఇది 19 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తున్నాయి. సో ఈ ప్రభావంతో మనకు ఉష్ణోగ్రతలు కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాక్సిమం టెంపరేచర్ తెలంగాణ రాష్ట్రంలో 29 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. సో ఇది పగటి వేళ తేమ శాతము 71గా కూడా ఉండే అవకాశం ఉంది. నైట్ టైంలో తేమ శాతం 86% ఉంటుంది. అంటే మంచు కురిసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో మేజర్ ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండుకుండలు అయిపోయాయి. అలానే మిగతా ప్రాజెక్టులు నిండిపోయి చెరువులు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి వచ్చేసాయి. వాగుల ప్రవాహం కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పటికీ మనకు ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ లో కురిసినటువంటి వర్షాల వల్ల కూడా అటు వ్యవసాయ రంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. చాలా జిల్లాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ అయ్యి తక్కువ సమయంలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడము, మినిమం 10 సెంటీమీటర్ల నుంచి మాక్సిమం 20 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదు కావడంతో భారీగా వరద ప్రవాహాలు చాలా ఎక్కువగా వచ్చాయి. జనజీవనం మొత్తము అస్తవ్యస్తం అయిపోయింది, అతలకుతలం అయిపోయింది. అటు ప్రభుత్వానికి కూడా రోడ్లు డ్యామేజ్ అయ్యి అటు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని అటు ప్రభుత్వానికి కూడా తీరే నష్టం జరిగింది. పంటలు నీట మునిగి పొలాల్లోకి మేటలు వచ్చేసి ఇసుక వచ్చేసి మా పొలాలు కూడా దెబ్బతిని రైతాంగానికి కూడా వేలాది ఎకరాల పంట నష్టం జరిగి కోట్లాది రూపాయల నష్టం ఇటు రైతాంగానికి జరిగింది. అంటే వర్షం పడడం వల్ల ఉపయోగమే ఉన్నప్పటికీ కూడా
అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సో ఇప్పటికీ మనకు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలకు గాను మనకు 23 జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అంటే గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. అంటే సాగునీటి రంగానికి కావాల్సినటువంటిది ఇప్పుడు ఖరీఫ్ అయినా రాబోయే రబీ సీజన్ కైనా ఈ రెండు పంటలు కావాల్సినటువంటిది సాగునీరుకు సంబంధించినటువంటిది వాటర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని ప్రాజెక్టులలో అన్ని డ్యాములలో ఉంది. దాంతో పాటు ఇక చెరువుల కింద సాగు సంబంధించిన చెరువులు కూడా ఫుల్ నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులలో రాబోయే వర్షాల వల్ల వరదల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరింత నష్టం ఇటు రైతాంగానికి పంటలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇక ఇటు జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్లతో పాటు మీద అన్ని విభాగాల శాఖల అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. హైదరాబాద్ సిటీకి వచ్చేసి అటు హైదరాబాద్ గానీ జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటిది అలానే ఇంకా ఫ్లడ్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫ్లడ్ డిజాస్టర్ సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటున్నారు. జిల్లాల్లో కూడా కలెక్టరేట్ లో కూడా హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక ఫోన్ నెంబర్ కూడా కేటాయించారు. కాబట్టి వరదలు వచ్చినప్పుడు కానీ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా అధికారులు సంప్రదించడానికి సమాచారం అందిస్తే ఇమీడియట్లీ రిస్క్ చేసే అవకాశం ఉంటుందని కూడా విస్తృత ప్రచారం కల్పించారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో రైతాంగం అయితే ప్రస్తుతానికి అయితే వర్షాల వలన మాత్రమే మరింత పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయేటువంటి వర్షం వలన కూడా వరదల వల్ల కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులు సూచిస్తున్నారు. అంశ రైట్, థ్యాంక్ యూ.